హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కనపర్తి నరసింహారెడ్డి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక మూవీ చూశాను. నేను ఆ మూవీకి రివ్యూ చెప్దామని అనుకుంటున్నాను. దొంగ అయిన ఫహద్ ఫాజిల్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. అక్కడ వడివేలు గారిని కలుసుకోవటం, వాళ్ళిద్దరు కలిసి ఊరూరు బైక్లో ట్రావెల్ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే వడివేలు గారి దగ్గర 25 లక్షలు డబ్బులున్నాయని తెలుసుకున్న ఫహద్ ఫాజిల్ గారు ఆ డబ్బులు కాజేయటానికి చేసే ప్రయత్నం ఈ సినిమా మొత్తంలో చూడొచ్చు మనం. అయితే వడివేలు గారికి మతిమరుపు ఉందని చెప్పటం, కొన్ని సీన్స్లో ఆయన మర్చిపోవటం, ఆ మర్చిపోయిన సీన్స్ వల్ల కాస్త కామెడీ, కాస్త ట్విస్ట్ రావటం, అది కాస్త చూడటానికి సహజంగానే అనిపిస్తుంది. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటంటే, కొంతమంది వ్యక్తులు చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేసి ఉంటారు. అయితే ఇందులో వడివేలు గారి వైఫ్ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు అల్జీమర్స్ అంటే మతిమరుపు అనే వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి వలన ఆ వ్యక్తులను ఎవరు చంపారు అనే వ్యక్తుల్ని కోర్టులో గుర్తుపట్టకపోవటం, తర్వాత తను చనిపోవటం జరుగుతుంది. వాళ్ళకి, ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయడం కోసం వడివేలు గారు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్తూ వాళ్ళని ట్రాప్ చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని ఫహద్ ఫాజిల్ గారు రోజు ఆయనతో కలిసి మందు కొడుతూ ఉంటారు. అయితే మందు కొట్టేటప్పుడు ఫహద్ ఫాజిల్ గారికి మందులో కాస్త మత్తు మందు కలిపేసి ఫహద్ ఫాజిల్ గారిని నిద్రపుచ్చి ఆయన బైక్ తీసుకొని వడివేలు గారు బయటికి వెళ్ళేది వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. అయితే ఈ సీన్స్ అన్నీ రివీల్ అయిన తర్వాత ఫహద్ ఫాజిల్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. తనకి హెల్ప్ చేయడానికి, అంటే 25 lakhs డబ్బులు కాజేయడానికి ఆయన ఏటీఎం పిన్, వడివేలు గారి ఏటీఎం పిన్ కనుక్కోవడానికి చేస్తూ ఉంటారు. అయితే ఫైనల్గా ట్విస్ట్ ఏంట్రా అంటే, కొంతమంది అమ్మాయిలు రేప్ చేసి కొంతమంది వ్యక్తులు చనిపోతుంటారని చెప్పింది కదా, వాళ్ళలో వీళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అతను. ఎవరు? ఫహద్ ఫాజిల్ గారి ఫ్రెండ్. ఆ విషయం తెలుసుకున్న వీళ్ళ ఫ్రెండు వడివేలు గారిని చంపడానికి ట్రై చేస్తాడు. సీక్రెట్గా ఆయనకు తెలియకుండా కారులోంచి దిగేటప్పుడు ఈయన ఫహద్ ఫాజిల్కి కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఆ ట్విస్ట్ అనేది రివీల్ అయిపోతుంది. అప్పుడు హీరో వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాడా, లేకపోతే వడివేలు గారికి హెల్ప్ చేస్తారా, ఆయన ఎటువైపు నెగ్గుతాడు, న్యాయం వైపు తిరుగుతాడా, లేకపోతే ఫ్రెండ్షిప్ వైపు తిరుగుతాడా అనేదే ఈ మూవీ అంతా. చూడటానికి చాలా సింపుల్గా అనిపించిన సినిమా మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది. కాస్త ఓపిక తెచ్చుకున్నామంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా చాలా సూపర్ గుడ్గా ఉంది అని ఫీల్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.